శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కవేంజాల్ మున్సిపాలిటీ తుర్కవేంజాల్ డివిజన్లో బి సురేష్ బసవరాజు సురేష్ ఒక ఐటీ ఎంప్లాయ్, స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్. వారి తరఫున దాదాపు 300 మంది యువకులు ఐటీ ఎంప్లాయీస్ బీజేపీ పట్ల ఆకర్షితులై మోడీ గారి నాయకత్వంతో దేశం ధర్మం డెవలప్మెంట్ మేము సైతం బీజేపీతో ఉంటాం. వచ్చేది తెలంగాణలో బీజేపీ. జంజీ కానీ యువత కానీ మీలాంటి మీడియా కానీ యువకులందరికీ మహిళలందరికీ ఆదర్శం బీజేపీతోనే అని పార్టీలో చేరడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మా అధ్యక్షులు మరియు దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి ఇచ్చారు. ఏమొచ్చింది? నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, దళితులు, బీసీలు అందరూ మోసపోయారు. కానీ ఒక్క కుటుంబం 1,00,000 కోట్లు సంపాదించింది. ఈ యొక్క కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈరోజు గాథ కింద పందికొక్కుల్లాగా ఎవ్వడు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని, ఏది దొరికితే అది దోచుకొని రాష్ట్రంలో ఈరోజు దగాకోరు ప్రభుత్వం స్థాపిస్తున్నారు, నడిపిస్తున్నారు. ఈరోజు తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందంటే నిన్ననే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మోడీ గారు వరంగల్కు 4,600 కోట్లు, కరీంనగర్కు 800 కోట్లు మరియు కరీంనగర్ టు ఖమ్మంకు డెవలప్మెంట్కు, అర్బన్ డెవలప్మెంట్కు 100 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందుకొరకు మీరు కూడా మంచి పరిపాలన కావాలి, నిస్వార్థ పరిపాలన కావాలి, స్వర్ణయుగం రావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని. ఈసారి ఇమీడియట్గా వచ్చేది మున్సిపల్ ఇది కార్పొరేషన్ ఎన్నికలు కాబట్టి ప్రజలు మేల్కొని ఖచ్చితంగా అన్ని వర్గాలకు మంచి న్యాయం చేస్తామని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మరి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు కూడా వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం.